రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సివిల్స్ ఫలితాల్లో 180వ ర్యాంక్ సాధించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మీరు ఈ సివిల్ సర్వీసెస్ని చూస్ చేసుకున్నారు? ప్రత్యేకంగా స్ఫూర్తినిచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? సార్, సివిల్ సర్వీసెస్ చిన్ననాటి నుంచే ఒక ఆలోచన సివిల్ సర్వీసెస్ అనేది ఉండేది. మా నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిరు ఉద్యోగిగా పనిచేసేవారు. దాంతోపాటు మా పెద్దనాన్న ఏఎస్పీగా వర్క్ చేశారు. వాళ్ళిద్దరు స్ఫూర్తి ఉంది చిన్నప్పటి నుంచి. దాంతోపాటు నేను ఎంతోమంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ను, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను చూశాను. వాళ్ళు కూడా సో నేను అనుకున్నది ఏంటంటే సివిల్స్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఆ ప్లాట్ఫామ్తో మనము చాలా సొసైటీకి చాలా మంచి పనులు చేసేదానికి సివిల్ సర్వీస్ అనేది ప్రత్యేక సహకారాన్ని అందిస్తుందని సివిల్ సర్వీసెస్ చిన్నప్పటి నుంచి అనుకున్నాను. దానికి తోడు మా పేరెంట్స్ ఒక సపోర్టు, ఫ్రెండ్స్ ఒక సపోర్ట్తో జాతీయ స్థాయిలో 180 ర్యాంకులు సంపాదించగలిగాను. నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రైవర్గా ఉన్నారు. తర్వాత క్లర్క్గా రిటైర్ అయ్యారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇనిషియల్గా నేను 2010లో నా కోచింగ్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో స్టార్ట్ చేశాను. ఒకసారి నేను ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదు 2011లో. తర్వాత అర్థమైందనమాట సివిల్ సర్వీస్ అనేది 1-2 సంవత్సరాల్లో అంత ఈజీ టాస్క్ కాదని. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. చాలా టైం కావాలి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలంటే. అందుకోసం తర్వాత నేను ఒక 2.5 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశాను. కేరళ మరియు ఆఫ్రికాలో వర్క్ చేశాను. దానితో కొద్దిగా ఆర్థిక వనరులను సంపాదించుకోగలిగాను. ఆ వనరులను ఉపయోగించుకొని తర్వాత 2014 నుంచి నా ప్రయాణం సాగించాను. ఈ జాతీయ స్థాయి పరీక్షలు సివిల్ సర్వీస్ అనేది మీకు ఏ ధైర్యంతో, ఏ విశ్వాసంతో మీరు ఈ లైన్ చూస్ చేసుకున్నారు? సార్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనకు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎస్ సాధించగలుగుతాం. మీరు చూస్తే చాలామంది ఈ సివిల్ సర్వీస్కి వచ్చేవాళ్ళు ఐఐటి, ఐఎం బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఉంటారు. నాలాగా చాలా సాధారణమైన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. నేను అర్థం చేసుకునేది ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్. ఐఐటిఐఎంలో చదివిన వాళ్ళకు దే డోంట్ నో బిఫోర్ కమింగ్ టు సివిల్ సర్వీసెస్ వాట్ ఈస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, బట్ వీ ఆల్సో డోంట్ నో. బట్ ఒకసారి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి మన ఫోకస్, మన అటెన్షన్ అనేది ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు మనకు ఆత్మస్థైర్యం ఉండాలి. నేను ఈ ఎగ్జామ్ను సాధించగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. కొంతమంది మా ఫ్రెండ్స్ని చూశాను, 2-3 అటెంప్ట్స్ తర్వాత మా వల్ల కాదు అన్నట్టు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉండకూడదు నేను అనుకుంటున్నాను. చివరి ప్రయత్నం వరకు నువ్వు సాగించాలి. ఆటోమేటిక్గా సొసైటీ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదో ఒక విధంగా ఫ్రెండ్స్ రూపంగా కానీ, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్స్ రూపంలో కానీ, తల్లిదండ్రుల రూపంలో కానీ మీలో పట్టుదల ఉంటే అదే అనేక డిఫరెంట్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అట్ యువర్ డోర్ స్టెప్స్. ఎప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ ఆలోచన చిన్ననాటి నుంచే ఉండింది. బట్ సివిల్ సర్వీసెస్ అనేది ఒక కాంక్రీట్ ఒక ఐడియా లేదనమాట. ఏ విధంగా దీనికి వెళ్ళాలరా, ఏం స్టేజ్లు ఉంటాయి, 3 స్టేజ్లు ఉంటాయి, 4 స్టేజ్లు ఉంటాయని తెలియదు అనమాట. నాకు అనుకోకుండా ఒక బుక్ వేగిరెడ్డి హరిచక్రవర్తి గారు రాసిన ఒక పుస్తకం అనేది విజయానికి చిరునామా. ఆ పుస్తకాన్ని దాదాపు ఒక వారం రోజులు చదివాను. ఆ పుస్తకం ఏ విధంగా హెల్ప్ అయిందంటే నాకు ఒక్కొక్క టాపర్ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఈ రంగంలోకి వచ్చాడు, ఏ రైట్ స్ట్రాటజీ ఏంటి అనేది ఆ పుస్తకం ద్వారా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పుస్తకాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా ఆ బుక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ విచ్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా సివిల్స్ అనేది ఒక ఐడియా వచ్చిందనమాట ఆ బుక్ చదివిన తర్వాత. తర్వాత 2010లో ఇక్కడికి వచ్చాను. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్కి వచ్చాను. వీళ్ళు కూడా ఆర్సీ రెడ్డి వాళ్ళు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు గమనించి కొద్దిగా ఫీజులో కూడా కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ విధంగా సివిల్స్ ప్రయాణం అనేది 2010 నుంచి నాకు సాగింది సార్. నేను రాసిన బుక్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ పొందడం అనేది చాలా ఆనందంగా ఉంది. విజయానికి చిరునామా బుక్ నుంచి మీరు ఏ విషయాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? విజయానికి చిరునామా బుక్ నుంచి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ను సాధించే సత్తా ఉంటుంది. అది నెంబర్ 1 సార్. నెంబర్ 2 ఏంటంటే స్ట్రాటజీ. ఏ విధంగా స్ట్రాటజీ ఉంటుంది, ప్రిలిమ్స్కి ఏ విధంగా అప్రోచ్ కావాలి, మెయిన్స్కి అప్రోచ్ కావాలి అనేక విషయాలు తెలుస్తాయి. 3వది విలువలు నేర్పిస్తే ఆ పుస్తకం మెయిన్గా మంచిగా హానెస్ట్గా వర్క్ చేస్తే విజయం అనేది ఒక 2వ దశలోనో 3వ దశలోనో ఏదో ఒక ప్రయత్నంలో అనేది విజయం అనేది వరిస్తుంది అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను ఆ బుక్ అందిస్తుంది సార్. మీరు యాక్చువల్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించారు? అంటే అటెంప్ట్స్ స్టార్ట్ చేశారు సార్. అటెంప్ట్స్ అనేది 2011 నుంచి స్టార్ట్ చేశాను, కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చారు. 2012-13 సంవత్సరాలు నేను రాయలేదు, ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను. దాంతో నాకు సరైన టైం లభించలేదు.
జాబ్ జాయిన్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆర్థికంగా మా నాన్నగారు అంత స్తోమత లేదనమాట. ఆర్థికంగా నన్ను ఇన్ని సంవత్సరాలు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కు ఇనిషియల్గా సపోర్ట్ చేశారు. బట్ అర్థమైందనమాట, ఇట్ విల్ టేక్ టైమ్ టు రీచ్ క్రాక్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అందుకోసం నేను జాబ్ చేయాల్సి వచ్చింది. బట్ జాబ్ చేయడంలో నేను చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. ఒక ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆర్గనైజేషన్లో కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, ఇట్లాంటి విషయమైన విషయాలు రేపు సివిల్ సర్వెంట్ అయినా కూడా చాలా ఉపయోగపడతాయి. మీరు సివిల్స్ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు, అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంతకాలం జాబ్ చేసి ఆ సేవింగ్స్తో మీరు కంటిన్యూ చేశారు. ఎస్ సార్. అది మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కరెక్ట్. అంటే అసాధ్యం అనుకుంటారు చాలామంది. కరెక్ట్ సార్. సివిల్స్ అనేది చాలామంది ఏమంటున్నారంటే ఎలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, వాళ్ళ అమ్మ నాన్న ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్, లేకపోతే ఐఐటి ఐఎం ప్రీమియర్ బ్యాక్గ్రౌండ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కావాలి అనుకుంటారు. అది అవసరం లేదనమాట. ఈవెన్ నార్మల్ సాదా సీదా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. దానికోసం ముందుగా ఒక 2-3 సంవత్సరాలు మనం జాబ్ చేసి డ్యూరింగ్ జాబ్లో కూడా మనము ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఈవెన్ చాలామంది అభ్యర్థులు జాబ్ చేస్తూ క్లియర్ కూడా చేశారనమాట ఈ ఎగ్జామ్ను. మనకు జాబ్ అనేది ఇబ్బంది కాదు, సరిగ్గా టైం ప్లాన్ మేనేజ్మెంట్ చేసుకుంటే. ఒకవేళ మీకు టైం అంతగా ఇబ్బంది అనుకుంటే 1-2 సంవత్సరాలు జాబ్ చేసి ఆ ఆర్థిక వనరులను ఉపయోగించుకొని మీ ఎగ్జామ్ను ప్రిపేర్ కావడం ఉత్తమమైన పని. దాంతోపాటు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, చాలామంది ఫిలాంథ్రోపర్స్ కూడా మీ ఒకసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే కూడా సహాయపడేదానికి చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేతునిస్తున్నాయి అనమాట. నేను ఏమనుకుంటున్నాను అంటే ఆర్థిక వనరులు పెద్ద ఎలైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఛాలెంజ్ అట్ ఆల్. నో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఛాలెంజ్ ఫర్ క్రాకింగ్ దిస్ ఎగ్జామినేషన్. 5-6 టైమ్స్ అటెంప్ట్ ఇవ్వడం అనేది ఎన్నోసార్లు కాంపిటీషన్ లూజ్ అయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఫస్ట్ 2014లో నా మొదటి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను. అప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా ఉండేది అనమాట. ఈసారి ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతాను అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇయర్ 2 మార్కుల తేడాతో నేను ఇంటర్వ్యూకి క్వాలిఫై కాలేకపోయాను. ఆ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు 678, బట్ ఐ గాట్ ఓన్లీ 676 మార్క్స్ అనమాట. సరేలే అనుకొని ఓకే ఇంకొక ప్రయత్నం చేద్దాం అనుకొని 2015 మళ్ళీ రాశాను ఎగ్జామ్. 2015లో కూడా మళ్ళీ 2 మార్కుల తేడాతో ఇంటర్వ్యూ క్వాలిఫై కాలేకపోయినాను. తర్వాత 2016లో మొదటిసారిగా నేను ఇంటర్వ్యూ క్వాలిఫై అయినాను. ఆ ఇయర్కు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇంటర్వ్యూకి ఆలోచింది కదా, ఈసారి ఖచ్చితంగా మెయిన్స్ ఫైనల్ ఫలితాల్లో నా పేరు వస్తుంది అనుకున్నాను. బట్ ఫలితాలు మళ్ళీ నిరాశపరిచాయి అనమాట. ఆ ఇయర్ నేను 15 మార్కుల తేడాతో సర్వీస్ని కోల్పోయినాను. ఆ ఇయర్ నాకు అనిపించింది ఇంకా సివిల్స్ అనేది మన వల్ల కాదులే అనుకున్న దశ 2017, అంటే 2016 రిజల్ట్ 2017 May 31 వచ్చినాయి. ఆ రోజు నా బర్త్డే కూడా. ఇంకా కాదులే అనుకున్నాను. తర్వాత మా తండ్రి మరియు మా పెద్దనాన్న ఇన్ని సంవత్సరాలు జర్నీ చేశావు కదా, నీలో ఈ తప్పులను ఈసారి వచ్చే ఎగ్జామ్లో 2017 సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో రిపీట్ కాకుండా చెయ్యి. ప్లస్ దానితోపాటు నాకు కావాల్సిన ఆర్థిక వనరులను మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు ఇద్దరు సహాయం అందించారు. వాటితో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఈ జర్నీలో హెల్ప్ చేశారు. తర్వాత 2017లో కూడా నేను ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినాను. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశాను. బట్ మరి 2017 ఎగ్జామ్ కూడా April 27 ఫలితాలు విడుదలైనాయి. మళ్ళీ నిరాశ. ఆ ఇయర్ నేను జస్ట్ 10 మార్కుల తేడాతో నా సర్వీస్ మిస్ అయింది. ఇంకా ఓన్లీ ఒక అటెంప్ట్ ఉంది, 2018 ఎగ్జామ్. దట్ ఈస్ మై ఫైనల్ అటెంప్ట్ అనమాట. ఈవెన్ చాలా సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చినాయి అనమాట. ఏమవుతుందిరా లైఫ్, అన్ని అటెంప్ట్స్ ఇచ్చినా కూడా మనకు రాలేదు, అసలు మనం వర్త లేదా లైఫ్ అంటే సూసైడల్ టెండెన్సీస్ అంటే మనము దానికి పనికిరామా అన్నట్టు ఆలోచనలు వచ్చినాయి అనమాట. సూసైడల్ టెండెన్సీ ఎగ్జాక్ట్లీ సూసైడ్ చేసుకోవడం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది నేను సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అన్ని అటెంప్ట్స్ కోల్పోయిన వాళ్ళని చాలామందిని చూసాను నా జర్నీలో. వాళ్ళతో పోలిస్తే మనం చాలా లక్కీ అనమాట. మన దగ్గర అటెంప్ట్స్ ఉన్నాయి, ఈ అటెంప్ట్స్ సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ నెంబర్ 1. అక్కడి నుంచి మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెంబర్ 2 ఏంట్రా అంటే మనం ఇన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతున్నాం అనమాట. ఈ ఎగ్జామ్ చాలా మనకు నేర్పిస్తుంది అనమాట. సో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం ప్రతి ఒక్క దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఆపర్చునిటీగా మలుచుకోవాలి. కానీ అక్కడే మనం ఆగితే అక్కడే మన ప్రయాణం కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ప్లస్ మా తండ్రి యొక్క ప్రోత్సాహం, మా పెద్దనాన్నగారి యొక్క ప్రోత్సాహం వల్ల ప్రతి ఒక్కసారి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ప్రోవర్బ్ చెప్పేవాళ్ళు, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, డిఫీట్ ఈజ్ అన్ ఆర్ఫన్. అంటే విజయానికి చాలామంది తండ్రులు అనమాట, ఓటమి అనేది ఒక అనాథ. సో అట్లాంటి సూక్తులు చాలా నన్ను ఇన్స్పైర్ చేశాయి.
తర్వాత 2018 నా చివరి ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నము ఇద్దామా వద్దా, మరియు పోస్టుల సంఖ్య కూడా 2018లో చాలా తక్కువ, ఓన్లీ 882 పోస్టులు ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో మనం నెగ్గగలమా లేదా అనే ఒక సంశయం కూడా ఉండేదన్నమాట. తర్వాత మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు ఏమన్నారంటే, ఇన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చినావు కదా, సో యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు నో దిస్ ఎగ్జామ్. ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేస్తే, సో ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 years టు కంప్లీట్ ఎంటైర్ ప్రాసెస్. దాంతోపాటు మనకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరనమాట. చాలామంది సహాయం చేసేవాళ్ళు లేరు. ప్లస్ కరెంట్ అఫైర్స్ రోజుకు మారిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం నేను బోల్డ్ స్టెప్ తీసుకున్నాను. ఎస్, ఐ హ్యావ్ టు గ్రైడ్ దిస్ ఎగ్జామ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్. అందుకోసం 2018 ఎగ్జామ్ రాయడం జరిగింది. ప్రిలిమినరీ క్వాలిఫై కావడం జరిగింది, మెయిన్స్ రాయడం జరిగింది. మెయిన్స్ చాలా బాగా రాశాను ఈ ఇయర్. ఫైనల్గా ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నా ఇంటర్వ్యూ March 25th, లాస్ట్ మంత్ March 25th, 2019 మార్నింగ్ 11:30కి 10:30కి స్టార్ట్ అయింది. ఇట్ వెంట్ అరౌండ్ 40 minutes దాకా జరిగింది. సుజాత మెహతా మ్యామ్ బోర్డ్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఎస్, క్లియర్ చేస్తాను అనుకున్నాను, టాప్ 200లోనే ఉంటుంది అనుకున్నాను. ఫైనల్గా టాప్ 188th ర్యాంక్ వచ్చింది సార్. టాప్ 200 ఒకటేంటి సార్, ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. సెకండ్, సోషాలజీలో నాకు లాస్ట్ ఇయర్ 309 మార్క్స్ వచ్చినాయి. ఈ ఇయర్ కూడా అదే విధంగా పర్ఫామ్ చేశాను. లాస్ట్ ఇయర్లో కొన్ని తప్పులు చేశాను మెయిన్స్ ఎగ్జామ్లో. ఎస్ఏ అంత సీరియస్గా రాయలేదు. ఈసారి ఎస్ఏ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్ రాశాను. తర్వాత జనరల్ స్టడీస్ ఆన్సర్స్లో కూడా ఫార్మాట్ చేంజ్ చేశాను. ఆ విధంగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ ఇంటర్వ్యూ కూడా చాలా మాక్ ఇంటర్వ్యూస్కు అటెండ్ కావడం జరిగింది. నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం జరిగింది. ఆ విధంగా కాన్ఫిడెన్స్ టాప్ 200 వస్తుంది అనుకున్నాను. ఫైనల్గా గాడ్ గ్రేస్ ఐ గాట్ 188th ర్యాంక్ సార్. మీరు ఒకరిగా వచ్చారు, మీకు సంబంధించిన ఏ విషయాలు ఎందుకు హెల్ప్ అయ్యారు? మీకు సంబంధించిన పాజిటివ్ థింగ్స్ అంటే నాది సోషాలజీ ఆప్షనల్ చాలా స్ట్రాంగ్ ఏరియా నాది. లాస్ట్ ఇయర్ కూడా 309 మార్క్స్ వచ్చినాయి. ఈసారి లక్కీగా ఎస్ఏలో కూడా సోషాలజీ టాపిక్స్ వచ్చినాయి అనమాట. ఆ టాపిక్స్ హెల్ప్ అయినాయి. ఆ టాపిక్స్ ఈజీగా రాయడానికి దోహదపడినాయి. రెండవది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఈసారి సొసైటీ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే నాకు రైటింగ్ స్పీడ్ కూడా చాలా, ఐఎమ్ గుడ్ అట్ రైటింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది, ఆ రైటింగ్ స్పీడ్. సో అవి ఉపయోగపడినాయి. తర్వాత నా ఇంటర్వ్యూ కూడా నా బయోడేటా బేస్డ్ ఇంటర్వ్యూ జరిగింది. ఎగ్జాంపుల్స్, పాజిటివ్ యాప్టిట్యూడ్ ఇన్ ఇంటర్వ్యూ, ఆ విధంగా దోహదపడిన అనుకుంటున్నా. వీటితో పాటు క్రమశిక్షణతో రోజుకు 10 నుంచి 12 గంటలు చదవడం, లైబ్రరీలో ఎక్కువ టైం కేటాయించడం. నేను ఎక్కువగా సోషల్ మీడియాకు కొద్దిగా దూరంగా ఉంటాను. దానివల్ల ఫోకస్డ్ అటెన్షన్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే. ఉన్న ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు ఈ విషయాలని, సివిల్ సర్వీసెస్ విషయాలని డిస్కస్ చేసేవాళ్ళము. దానికి తోడు నాకు ఇంటర్నల్ ఎవ్రీడే మనం పడుకునే ముందు ఏం నేర్చుకున్నాం ఈరోజు, ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉండేదన్నమాట. ఈరోజు ఈ విషయాలు చదువుకున్నాము, ఈ విషయాలు కొత్తగా నేర్చుకున్నాము. ఆ విధమైన నిరంతర లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో ఈ ర్యాంక్స్ ఎవ్రీడే మనము నిద్రపోయే ముందు ఒక 10 to 15 minutes మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము, కొత్త విషయాలు ఏం నేర్చుకున్నాము, ఆ విధంగా అనలైజ్ చేసుకుని నిద్రపోయే వాళ్ళం. లాస్ట్ 5 years నుంచి ఎవ్రీడే 10 to 12 hours, ఎక్సెప్ట్ మెయిన్స్ అయిపోయిన ఒక 10 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. సో ఎవ్రీడే 10 to 12 hours ఇస్ మస్ట్. అంటే నేను 14 to 15 hours అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేను, కానీ ఆ 10 to 12 hours కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయొచ్చు సార్. ఇప్పుడు మనకు మంచి లైబ్రరీ సదుపాయం ఉంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మనకు వేరే ఇతర వ్యవహారాలు లేవు కాబట్టి, మన సింగిల్ ఫోకస్ టువర్డ్స్ ఎగ్జామ్ కాబట్టి, మనకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ నుంచి రిజైన్ చేసినాం కాబట్టి, ఇది మనకు ఉండే ఒకే ఒక్క ఆశయం సివిల్ సర్వీసెస్ కాబట్టి, ఐ థింక్ ఎవరీవన్ కెన్ అఫోర్డ్ టు స్పెండ్ 10 to 12 hours. అదర్వైజ్ కాంపిటీషన్ ఇస్ చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉందన్నమాట. మనం కష్టపడితే తప్ప ఈ విజయం సాధించడం అనేది చాలా కష్టం సార్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.